బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఇవాల్టి నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఏపీలోని అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ఇన్ని రోజులు సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పుడు 2 విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్స్ ను పెన్షన్ల పంపిణీలో వాడుకోరాదని ఎన్నికల సంఘం చెప్పడంతో సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ కోసం సచివాలయాలు పనిచేయనున్నాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. 2,66,158 మంది వాలంటీర్లు ఉంటే 1,27,177 మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే సచివాలయ సిబ్బందిలో కొంతమందికి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల విధులు అప్పగించింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇవాల్టి నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ఇన్ని రోజులు సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పుడు 2 విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు కడప నుండి సురేంద్ర, గుంటూరు నుండి శ్రీనివాస్, అనంతపురం నుండి రవిచంద్ర, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ మనం కడప నుండి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, అక్కడ పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది? అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లు నెల రోజుల్లో ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ అందించాల్సినటువంటి వాలంటీర్లను అయితే పక్కన పెట్టాలని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది. కానీ హైకోర్టు బరిలోకి రావడంతో ఒక్కసారిగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయాలని చెప్పడంతో ఈ రోజు ఉదయాన్నే పెన్షన్ తీసుకోవడానికి రావడానికి వస్తున్నటువంటి వికలాంగులు, వితంతువులు, పెన్షన్దారులందరూ కూడా సచివాలయాల దగ్గర క్యూ కడతా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాసినటువంటి పెన్షన్దారులందరూ దాదాపు 11 గంటల ప్రాంతం వరకు వెయిట్ చేయడం
రావడంతో ఒక్కసారిగా సచివాలయాల సిబ్బంది వాళ్ళకు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా బ్యాంకు నుంచి తమకు డబ్బు అందలేదని చెప్పేసి, డబ్బు అందిన తర్వాత వెంటనే మేము తప్పనిసరిగా మీకు అందజేస్తామని చెప్పి వితంతులకు అలాగే వికలాంగులకు అందరికీ చెప్పడంతో పెన్షన్దారులందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించి ముందే మాకు ఈ విషయాలు చెప్పి ఉంటే మేము సచివాలయాల దగ్గరికి రాకుండా ఉండేవాళ్ళం కదా అని చెప్తున్నారు. అలాగే ఉదయం నుంచి పడిగాపులు కాసినటువంటి ఇప్పుడే వాళ్ళందరూ పెన్షన్దారులందరూ ఇంటి బాట పట్టారు. ఎందుకంటే ఎండ తీవ్రత తట్టుకోలేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీడను ఆశ్రయిస్తా ఉన్నారు. వాళ్ళకు అక్కడ సచివాలయాల దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళారు. ప్రధానంగా ఈ విషయానికి అసలు కారణం సమస్య ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ఏడాది ముగియడంతో ఫైనాన్షియల్ ఇయర్ కావడంతో 1వ తారీఖు పడాల్సినటువంటి పెన్షన్ డబ్బు 1వ తారీఖు అందులోనూ హాలిడే కావడంతో 2వ తారీఖు పడాలి. కానీ ఒకరోజు ఆలస్యంగా ఈరోజు బ్యాంకులకు చేరింది. బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుని బ్యాంకు సిబ్బంది నుంచి సచివాలయాలకు వచ్చిన తర్వాతనే ఈ పెన్షన్ పంపిణీ అయితే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం పైన పెన్షన్దారులందరినీ పిలిపించి తప్పనిసరిగా వాళ్లకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే 10-12 మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా డివైడ్ చేసి అక్కడ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి పెన్షన్ అందే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలే ఏపీలో ఎన్నికల సమయంలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోవడానికి ఇటు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగుతున్న కారణంగా మరోవైపు స్పీడు చేయాలి, తప్పనిసరిగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎట్టకేలకు 3 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి సచివాలయ పరిధిలో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఈసీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నదని అర్థం చేసుకోవచ్చు. దీని ప్రకారంగా చూస్తే కడప జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్దారులందరూ తీవ్రంగా పడిగాపులు కాస్తా ఉన్నారు. సచివాలయాల దగ్గర ఇటు వేంపల్లిలో కావచ్చు, ప్రొద్దుటూరులో కావచ్చు, జమ్మనముడుగులో కావచ్చు, అన్ని సచివాలయాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఇక ఎండ తీవ్రత తట్టుకోలేక ఇంటి బాట పట్టినటువంటి పెన్షన్దారుల దగ్గరికి సాయంత్రం అంటే మరొక విషయం కూడా ఇక్కడ గుర్తు చేయాలి. ఎందుకంటే 2 విధాలుగా, ఒకటి పెన్షనర్లను అక్కడికి సచివాలయ దగ్గరికి పిలిపించి ఇవ్వాలి, అలాగే కొంతమంది ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, వయస్సు రీత్యా ఇబ్బంది ఉన్న వాళ్ళకు నేరుగా ఇంటి దగ్గరికి వెళ్లి సచివాలయ సిబ్బంది పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ముందుగానే కొంత దీని గురించి సమాచారం ఇచ్చి ఉంటే ఎండ తీవ్రకు అక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా ఉండేదనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి, మరి కాసేపట్లో బ్యాంకు నుంచి డబ్బు అక్కడికి సచివాలయాలకు వచ్చిన తర్వాత పెన్షన్దారులను సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే సచివాలయాలకు పిలిపించుకుని పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. కిరణ్మయ్యి. రైట్ సురేంద్ర, నెక్స్ట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు గుంటూరు నుండి శ్రీనివాస్. చెప్పండి, అక్కడ పెన్షన్దారులు ఏ విధంగా ఉంది పరిస్థితి? సచివాలయాల దగ్గర వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా లేదా? పరిస్థితి ఏ విధంగా ఉంది? కిరణ్మయి, ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయం దగ్గర వృద్ధులు, వితంతులు కూడా బారులు తీరి ఉంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం నుంచి నగదు బ్యాంకుల్లో జమ అయింది. బ్యాంకుల నుంచి సచివాలయం ఉద్యోగులు డ్రా చేసి రావటము లేట్ కావడంతో ఇప్పటి వరకు నగదు అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ పర్సెంట్ ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ అయితే గనక కొనసాగటం లేదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి కొనసాగుతుందని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక ఉదయం 9 గంటల నుంచి సచివాలయాల వద్ద బారులు తీరి ఉంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వృద్ధులు, పెద్దవారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా నగదు రాలేదు, వచ్చిన తర్వాత కబురు చేస్తాము అప్పుడు రండి అని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లా దాచాపల్లి, గురజాల, పిడుగురాళ్ల, పెదకూరపాడు, అలానే క్రోసూరు, అచ్చంపేట ఇలా ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే గనక సచివాలయాల దగ్గర క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఇస్తారో తెలియక, ఏ అధికారిని కన్సల్ట్ అవ్వాలో తెలియక సచివాలయాల వద్ద బారులు తీరి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెన్షన్ కోసం వచ్చినటువంటి వృద్ధులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇంత ఎండా వేడిమికి మంచినీటి సౌకర్యం కూడా లేకుండా, ఎప్పుడు డబ్బులు వస్తాయో రావో తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆందోళన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తప్పనిసరిగా సచివాలయం ఉద్యోగులైనా త్వరగా తమకు పెన్షన్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వము ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం 7 గంటల వరకు కూడా సచివాలయాల్లోనే పెన్షన్ ఇస్తామంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో త్వరగా బ్యాంకులో నగదు వచ్చి వీళ్ళకి
సచివాలయ ఉద్యోగులు విత్డ్రా చేసి వాటిని పెన్షన్ రూపంలో మాకు అందించాలని కూడా సచివాలయాల దగ్గర బారులు తీరి ఉన్నటువంటి పెన్షన్దారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరిలో ఇంకా వితంతులు అదేవిధంగా వికలాంగులకి వీటికి రెండో కేటగిరీ కింద తీసుకొని వారికి వీళ్ళకెళ్ళి సచివాలయ ఉద్యోగులే పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు నగదు రాలేదు కాబట్టి లేట్ అవుతున్నా, నగదు వచ్చిన తర్వాత తప్పనిసరిగా అటువంటి వారికి ఇంటికెళ్లే పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు 3 రోజుల్లో పెన్షన్ పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల్లో కూడా ఒక టెన్షన్ నెలకొని ఉంది. వార్డు సచివాలయంలో పనిచేస్తే అంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు మొదటిసారిగా వీళ్ళు పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో ఎవరిని ఎవరో గుర్తుపట్టాలి, ఎవరు పెన్షన్ తీసుకెళ్తున్నారు, ఎవరు డివైస్ మీద ఫింగర్ ప్రింట్ పడుతుందా లేదా, ఇవన్నీ చూస్తుంటే కనుక సచివాలయం ఉద్యోగుల్లో ఒక ఆందోళన అయితే కనపడుతుంది. వాలంటీర్లను ఎన్నికల నియమావళి ప్రకారము ప్రభుత్వము వీటికి దూరంగా ఉంచిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు పంపిణీకి సిద్ధమైనటువంటి పెన్షన్ త్వరగా అర్హులకు చెందాలి, త్వరగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి అందించాలి. అలా వాళ్ళ సార్థక ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మరో విధంగా చూస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా 1వ తారీఖు వస్తే పెన్షన్ వచ్చేది. ఈ రోజు 3వ తారీఖు వరకు కూడా పెన్షన్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియని విధంగా ఉన్నారు. అలానే 1వ తారీఖు పాల బిల్లు, డోక్రా, కిరాణా ఇలా అన్నీ కూడా అవసరాలు తీర్చుకునే విధంగా పెన్షన్ ఉపయోగపడే పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఈ రోజు వరకు పెన్షన్ రాకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. సచివాలయాల దగ్గర క్యూ ఉంటున్నారు. ప్రభుత్వ అధికారుల కోసం పడికాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి ఇటువంటి పరిస్థితిని చూస్తున్నాము. మాకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుందని కూడా అత్యధిక మంది పెన్షన్దారులు చెబుతున్న పరిస్థితి అయితే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంది. ఓకే శ్రీనివాస్, మీరు హోల్డ్లో ఉండండి. అనంతపూర్ నుంచి రవిచంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర గారు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే మార్నింగ్ నుంచి కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సచివాలయానికి అయితే క్యూ కడుతున్నారు, వాళ్ళకి పెన్షన్ అనేది అందుతుందా? కిరణ్మయి, ఏదైతే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడం, ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ పూర్తిగా ఈ ఏదైతే పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను పక్కన పెట్టడం, దీంతో పాటు ఏదైతే కూడా ఇది ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ పార్టీలకు వివాదంగా మారడంతో ఈ జాప్యం అంతా కూడా మరింత వివాదంగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం ఏదైతే కడప జిల్లా అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వేపమానిపేట గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇప్పుడు మన వెనక ఉన్న ఈ గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర మనం చూడొచ్చు. ఏదైతే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీలో దాదాపు 9 గ్రామాలు ఉంటాయి. ఈ 9 గ్రామాలకు సంబంధించి దాదాపు 704 మంది పెన్షన్దారులు ఉన్నారనమాట. ఈ పెన్షన్దారులంతా కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసినప్పటికీ దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ సచివాలయ సిబ్బంది వచ్చేసి 3 గంటల ప్రాంతంలో మీకు పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సచివాలయ సిబ్బంది అంతా కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, వృద్ధులంతా కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెండోది, ఏ సమయంలో పంపిణీ చేస్తారు, ఎప్పుడు పంపిణీ చేస్తారనే ఒక స్పష్టమైన సమాచారం కూడా వృద్ధులకు అందించలేని పరిస్థితి ఉండడం వల్ల, ఈ పెన్షన్దారులకు అందించకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుంది. మరోవైపు ఏదైతే చాలా సచివాలయాల్లో సిబ్బంది కొరత చాలా ఉంది. బదిలీ అయిన స్థానంలో భర్తీ చేయకపోవడం, మరియు కొంతమంది సిబ్బంది సెలవులపై వెళ్లడంతో సకాలంలో పెన్షన్లు తమకు అందుతాయో లేదో అని ఒక ఆందోళన నెలకొని ఉంది. దానికి తోడు ఇదే అదునుగా భావించి అధికార పక్షం ఎక్కడైతే కూడా వాలంటీర్లు లేకపోవడం వల్లనే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం వల్ల, వాలంటీర్లు పక్కన పెట్టడం వల్ల మీకు పెన్షన్ అందట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారని చెప్పి మరోవైపు ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం కేవలం కావాలనే కొంతమంది అధికారులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ పెన్షన్దారులకు సంబంధించిన డబ్బులు సకాలంలో పంపిణీ చేయకుండా, బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా, బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేయకుండా ఇలా జాప్యం చేస్తున్నారని చెప్పి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఒక పెద్ద వివాదాస్పదంగా మార్చేశారు. దీనికి ఒక రాజకీయ అంశంగా కూడా మార్చుకున్నారు, ఇది ఎన్నికల సమయం కావడంతో. అయితే ఈ రోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటల తర్వాత కూడా వృద్ధులందరికీ కూడా పెన్షన్లు ఖచ్చితంగా పంపిణీ చేస్తాం. ఎవరైతే నడవలేని వారు, సచివాలయాలకు రాని వారికి ఇంటి దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పి సచివాలయ సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కిరణ్మయి. రైట్ రవిచంద్ర, మనతో పాటు ఇప్పుడు శ్రీనివాస్ విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వయసు పైబడిన వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది, మరోవైపు పెన్షన్దారులు ఎవరైనా ఉన్నారంటే వారందరూ కూడా సచివాలయం దగ్గర క్యూలు అయితే కడుతున్నారు. ఈ నేపథ్యంలో నగదు కొరత కూడా ఏర్పడింది. అంటే వాళ్ళందరూ కూడా ముందు ప్రీవియస్గా వాళ్ళన్నీ కూడా చెక్ చేసుకోలేదు, ఏర్పాట్లు ఏం చేసుకోలేదంటారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4
సంవత్సరాలు 9 నెలల కాలం నుంచి కూడా పూర్తిగా ఇంటి వద్దకు వెళ్ళి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తారీఖునే ఈ పెన్షన్ వాళ్ళ ఇంటి వద్దనే అందుకునేటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ వృద్ధులు ఉన్నప్పటికీ, వికలాంగులు ఉన్నప్పటికీ, వృద్ధులు ఉన్నప్పటికీ, లేదా షుగర్ పేషెంట్స్, ఇతరిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దనే వాళ్ళ పెన్షన్ తీసుకునే వాళ్ళు, దానికి సంబంధించినటువంటి మెడిసిన్కి కానీ ఇతర అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ నగదు ఏదైతే ఉందో దానికి వినియోగించుకునే వాళ్ళు. అయితే ఈ ఎన్నికల కోడ్ ఎంసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాలంటీర్కి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో గతంలో అందినటువంటి ఫిర్యాదుల మేరకి, అంటే ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి ఉన్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, అదేవిధంగా వాలంటీర్స్ కొన్ని అంశాలలో ఈసీ కూడా తీసుకున్నటువంటి కొన్ని చర్యల్లో భాగంగా కూడా పూర్తిగా వాలంటీర్స్ ని పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి దూరం పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పూర్తిగా కొత్త 1వ తారీఖు అందాల్సినటువంటి పెన్షన్ ఈ రోజు 3వ తారీఖు వరకు కూడా వృద్ధులకు అందలేని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక కారణం ఉంది. ఇది మార్చి నెల ఎండింగ్ కావడంతో కూడా పూర్తిగా ప్రభుత్వం లెక్కలకు సంబంధించినటువంటి ఆడిటింగ్ జమలు జరగాల్సినటువంటి నేపథ్యం అయితే ఉంది. కాబట్టి అయితే ప్రభుత్వం గత ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడే పూర్తి స్థాయిలో 3 నెలలకి సంబంధించిన జూన్ నెల వరకు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా పూర్తిగా అన్ని ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఇప్పటికే బ్యాంకులకి నిధులు బ్యాంకులో సమకూర్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాటిని ఏ ప్రాతిపదికన ఆ పెన్షన్లు పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో కొంత జాప్యం జరిగింది. అదొకటికిన అంటే ఏప్రిల్ మొదట్లోనే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 2-3 తారీఖుల వరకు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏప్రిల్ అంటే మార్చి ఎండింగ్ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలోనే పెన్షన్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అంశాలు పరిశీలించడం. అప్పుడే బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. బ్యాంకులకు సంబంధించినటువంటి ఆడిటింగ్లు అన్ని తేలిన తర్వాతే పూర్తిగా ఈ అకౌంట్స్ అన్ని కూడా విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా 3వ తారీఖు నుంచి అంటే సీఎస్ ఇచ్చినటువంటి ఆదేశాలు, ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఎస్ఎన్ కూడా ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే సచివాలయాల వద్దనే ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అయితే వృద్ధులందరూ కూడా గమనించి సచివాలయం వద్ద ఈ రోజు నుంచి అంటే 3వ తారీఖు నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఈ పెన్షన్లు అందుకోవచ్చు అంటూ కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది వృద్ధులకి సమాచారం లేనప్పటికీ కూడా ఈ రోజు 3వ తారీఖు ఉదయం నుంచి కూడా సచివాలయాల వద్ద పెన్షన్ అందజేస్తారంటూ కూడా ఉదయం నుంచి కూడా సచివాలయాల దగ్గర చేరుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాని బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల వద్ద నగదు ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుని తీసుకొచ్చి 3 గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా సచివాలయాల వద్ద ఈ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి జాప్యమే అని చెప్పి ఇప్పటికే ఇటు సీఎస్ నుంచి అది ఎన్నికల సంఘం కూడా దీని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్ కంపెనీ కార్యక్రమం ఉంది. కొంతమంది ఎవరన్నా అంటే మంచం మీద ఉండి లెగలేనటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే కనుక ఆబ్లిగేషన్ మీద ఆ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పెన్షన్ ఇచ్చేదానికి ఆ ఇంటికి వెళ్ళి తంబు ఏదైతే ఉంటుందో ఆ తంబు ద్వారా ఆ పెన్షన్ ఇచ్చి రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు బిఎల్ఓగా పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది ఇప్పటికే వెళ్ళడం జరిగింది. మరో పక్క నుంచి రైట్, ఏపీలో అయితే సచివాలయం దగ్గర అయితే పెన్షన్దారులు అయితే క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అలాగే నగదు లేక ఇబ్బంది కూడా పడుతున్నారు. దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు కరప నుండి సురేంద్ర, గుంటూరు నుండి శ్రీనివాస్, అనంతపురం నుంచి రవిచంద్ర, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, ప్రతి నెల పెన్షన్ ని మనం ఇంటికి తీసుకెళ్లి అందిస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల వాలంటీర్స్ ఎన్నికల విధుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సచివాలయ సిబ్బంది ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అవ్వాతాతలు ఇప్పుడు అదే అవతాటలో క్యూ లైన్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నగదు కొరత కూడా ఏర్పడింది. అంటే మళ్ళీ ఏ టైంకి వాళ్ళు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు? అంటే ఇప్పటివరకు కిరణమై పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా సీఎస్ ఆదేశాలు ఉన్నప్పుడు కూడా నగదుని బ్యాంకు నుంచి విత్డ్రా చేయాల్సింది. ఆ తర్వాత ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయం ఎంప్లాయీ తీసుకొచ్చి ఇక్కడ ఆ నగదు పంపిణీ కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయాలి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే ప్రజలకి ఇంకెవరికి ఈ సమాచారం పూర్తిగా చేరలేదు. 3వ తారీఖున సచివాలయం దగ్గర పెన్షన్లు ఇస్తారనే అంశం మాత్రమే తెలుసు. అయితే దాన్ని తెలుసుకున్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఆ వృద్ధులు ఎవరైతే ఉంటారో ఇప్పటికే సచివాలయాల దగ్గర
క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సచివాలయం దగ్గరికి ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొంతమంది చేరుకుంటున్నారు. ఈ ఎండకి కూడా ఆ ఎండలో ఉన్న ఎండకి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆ అవసరతలు కావచ్చు, లేదంటే కనుక ప్రతి నెల 1వ తారీఖు ఏదైతే అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారో ఈ 3,000 రూపాయల పెన్షన్తో ఆ అవసరత కావచ్చు, ఆ అవసరంతోనే ఇప్పటికే సచివాలయాల దగ్గర చేరుకున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు ఒక మహిళ కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఈ వృద్ధురాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పెన్షన్కి ఎన్ని గంటలకు వచ్చింది, అసలు ఎలా ఈ పెన్షన్ ఇక్కడ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆవిడకి ఐడియా ఉందా లేదనేది ఆవిడని అడిగి తెలుసుకుందాము. అది చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఉడ్డిపేట అండి. ఎక్కడ కొంచెం గట్టిగా చెప్పండి. ఉడ్డిపేట నుంచి వచ్చాం. ఎందుకు వచ్చారు? ఇవాళ ఇస్తామన్నారండి, 3వ తారీఖుకి వచ్చాం. ఎవరు చెప్పారు 3వ తారీఖు ఇస్తాను? అంటే పేపర్లో వేసారని అన్నారు, తర్వాత అందరం చెప్పుకున్నారు అంతే. వీళ్ళు వారంటీలు ఎవరేం చెప్పలేదు మాకు. వాళ్ళే మాలో మేమే అనుకున్నాం 3వ తారీఖు ఇస్తారని, పేపర్లో వేసారట అంతవరకు. అంటే ప్రతి నెల మీకు ఇంటి వద్ద పెన్షన్ అందేది, ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నారు. ప్రతి నెల వారంటీలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి సచివాలయానికి రమ్మన్నారు. టైం టీమిన్స్ ఏం చెప్పలేదు. ఇవాళ 3వ తారీఖు ఇస్తారంటే వచ్చాము. ఇంకా అంతే మేడం. ఈ పెన్షన్ డబ్బులతో మీరు ప్రతి నెల ఎలా ఉపయోగించుకునే వాళ్ళు? మాకంటే ఇంకా మాకంటే భర్త లేడండి, పని చేసుకుంటాం, కూలి పని. ఏదో దేనికో దానికి ఇంటి అదికో, లేకపోతే దేనికో దానికి ఇంట్లో ఖర్చులకండి. ఇక్కడ నుంచి ఎంత దూరం మీరున్న ఇల్లు ఈ సచివాలయంకి? ఎంత దూరం? ఇది కొద్ది దూరం అండి, దగ్గరే అంటే కొంచెం దూరం. ఎలా వచ్చారు మీరు? నడుచుకుంటే వచ్చాం. ఎందుకు పెన్షన్ ఈసారి ఇంటి దగ్గర ఇవ్వట్లేదు, మీకు ఐడియా ఉందా? మాకైతే తెలియదు సార్, ఎందుకు ఇవ్వలేదో తెలియదు మాకు. ఇవ్వరు అని చెప్పారు అంతే. సచివాలయంకి వచ్చి తీసుకోవాలి అన్నారు అంతే. మాకు తెలుసు, ఎందుకు ఆపారో ఏమో మాకు తెలియదు. తెలియదు సార్, ఇంకా మాకేం తెలియదు. ఇది మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే పరిస్థితి ఉంది కిరణ్. సచివాలయాల దగ్గరికి ఉదయం నుంచి కూడా వృద్ధులు చేరుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది ఇంటి వద్దే అందేది. అయితే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ అవసరాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించినటువంటి మందుల అవసరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ అవసరాలు తీరుతూ ఉండే. అయితే ఈ నెలలో మాత్రం ఈ ఎన్నికల కోడ్ అమల్లో రావటం, తర్వాత దీనికి ముందుగానే సమాయత్తం అవ్వకపోవడం, అయితే ఫిర్యాదుల నేపథ్యం పెరగటం, మరో పక్క నుంచి రాజకీయ ఒత్తిళ్లు దీనికి బలమైన కారణాలు కావటం, ఈ ఫిర్యాదులు ఇవన్నింటినీ కూడా ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా సచివాలయాల దగ్గరికి వచ్చి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే సచివాలయంలో కూడా పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం కూడా ఏదైతే ఈ సచివాలయంలో అంటే ఈ వృద్ధులకు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే సచివాలయాల దగ్గర పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నప్పటికీ కూడా అయితే ఇంటింటికి తిరిగి ఇచ్చే నేపథ్యం ఉంటే సరిపోయేది. గుంటూరు నుండి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ పెన్షన్ పంపిణీ తిరిగి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది? కిరణ్మయి, గుంటూరు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత అన్ని సచివాలయాలలో పెన్షన్ పంపిణీ జరుగుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పల్నాడు, ఇటు డెల్టా రెండు ప్రాంతాలలో కూడా సచివాలయాల వద్ద బారులు తీరి వృద్ధులు, వితంతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బ్యాంకు నుంచి నగదు డ్రా చేయటం లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి తప్పనిసరిగా సాయంత్రం 7 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే గడిచిన 3-4 సంవత్సరాలలో వాలంటీర్లే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ మొదటిసారి సచివాలయాల దగ్గరికి రావడంతో సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి వృద్ధులు చాలా బాధగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికే కూడా మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా ఎక్కువ మంది కోరుతున్నారు. అలానే వితంతులు అదేవిధంగా వికలాంగులకి, వయోవృద్ధులకి, వీరందరికీ కూడా గ్రామ సచివాలయంలో వారే అధికారులు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించారు. అవి కూడా ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభిస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు నుంచి 6వ తారీఖు లోపు పెన్షన్ పూర్తి చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు, బాపట్ల, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా అంతటా కూడా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే శ్రీనివాస్. నెక్స్ట్ కడప నుండి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సచివాలయ సిబ్బంది మళ్ళీ పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు?
యా కిరణ్మయి, ఇప్పటికే సచివాలయ సిబ్బంది అందరూ కూడా బ్యాంకులకు చేరుకున్నారు. బ్యాంకుల్లో రావాల్సినటువంటి నగదునంతా డిపాజిట్లో పడినటువంటి విత్డ్రా చేసుకుని వెంటనే సచివాలయాలకు చేరుకుంటారు. అక్కడికి ఒక్కొక్క సచివాలయం పరిధిలో దాదాపు 500 నుంచి 600 పెన్షన్ల వరకు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సమాచారం అందించారు. మధ్యాహ్నం తర్వాత మీకు పెన్షన్లన్నింటినీ కూడా అందజేస్తామని చెప్పి ఇప్పుడు బ్యాంకుల దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బు తీసుకెళ్లి నేరుగా సచివాలయం దగ్గర నుంచి మొత్తం అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది 10-12 మంది ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నికరంగా ఒక 50 మంది పెన్షన్దారులను అప్పగించడంతో వెంటనే 1 గంట 2 గంటల లోపు ఈ పెన్షన్లన్నింటినీ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. కానీ ఏదైనా సర్వర్ ప్రాబ్లమో లేదంటే అక్కడికి హెల్త్ ఇష్యూస్తోనో లేదంటే వికలాంగులు అలా రాని వాళ్ళ విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా నేరుగా ఈరోజు 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో తప్పనిసరిగా పెన్షన్లన్నింటినీ కూడా పంపిణీ చేస్తామని చెప్పి సచివాలయ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బంది సఫిషియెంట్ గా చాలా వరకు ప్రాంతాలు ఉన్నారు. 1-2 ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల సఫిషియెంట్ గా ఉండడంతో వాళ్ళందరూ కూడా నేరుగా తప్పనిసరిగా పెన్షన్దారులందరూ ఇప్పుడు అక్కడికి సచివాలయానికి చేరుకొని వెంటనే వాళ్ళ పెన్షన్లు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కానీ దాదాపు గత 3 ఏళ్ల నుంచి కూడా వాలంటీర్ల ద్వారా వస్తున్నటువంటి పెన్షన్ పంపిణీ ఒక్కసారిగా ఈ రోజు సచివాలయానికి రావడానికి ఇటు వికలాంగులు, వితంతులు, వృద్ధులు అందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మరోసారి ఆలోచించి తప్పనిసరిగా ఈ ఒక్కసారి కూడా వాలంటీర్ల ద్వారానే మాకు పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పి అటు పెన్షన్దారుల నుంచి కూడా వస్తున్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ రోజు సాయంత్రం లోపు అన్ని సచివాలయ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేయడంతో సాయంత్రం లోపు పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని తెలుస్తుంది. కిరణ్మయి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కడప నుండి సురేంద్ర, అలాగే గుంటూరు నుంచి శ్రీనివాస్, అనంతపురం నుంచి రవిచంద్ర, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.